నంద్యాల జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే తిరుపతి నుండి హైదరాబాద్కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల సమీపంలోని చాబోలు హైవే వద్దకు రాగానే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. బస్సు కుడివైపు ఉన్న ముందరి టైర్ అకస్మాత్తుగా పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వేగంగా డివైడర్ను ఢీకొని అక్కడి నుండి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎదురుగా ఏ వాహనం రాకపోవడం, బస్సులో ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించకపోవడంతో పెను విషాదం తప్పింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ సిఐ చాన్ బాషా మరియు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మిగిలిన ప్రయాణికులను ఆర్టీసీ బస్సులో వారి గమ్యస్థానాలకు చేర్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. వాహనదారులు, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు బస్సుల కండిషన్ను నిరంతరం పర్యవేక్షించాలని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా సూచించారు. ప్రధానంగా ఫ్రంట్ టైర్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకున్న తర్వాతే ప్రయాణాలు సాగించాలని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఉదయం 3 గంటలకు చాబోలు మిట్ట మీద తిరుపతి నుంచి వస్తున్న మార్నింగ్ స్టార్ బస్సు హైదరాబాద్ పోతున్న 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడు టైర్ ముందర టైరు రైట్ టైరు బరెస్ట్ అయిపోయి డివైడర్కు తగులుకొని ఈ పక్క రోడ్డుకు ఆపోజిట్ రోడ్డుకు క్రాస్ చేసుకొని పొలంలో వచ్చి నిలబడిపోయింది. ఎవరికి కూడా పెద్ద దెబ్బలు తగలేదు దేవుని దేవల్ల. డ్రైవర్ కూడా చాకచక్యంగా కంట్రోల్ చేసి బండిని పొలంలో ఆపాడు. రోడ్డు క్రాస్ చేసే కూడా ఎటువంటి ఆపోజిట్లో వెహికల్స్ రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తగ్గింది, తప్పుకొని పోయింది. కాబట్టి దయచేసి బండి డ్రైవరు చాకచక్యంగా నడిపినాడు కాబట్టి నేను చాలా డ్రైవర్ కూడా నేను చెప్తున్నాను, చాలా యాక్టివ్గా అతను కూడా బండి కంట్రోల్ చేసి ఆపుకున్నాడు. పెద్ద ఇంజురీ కాలేదు. 2 ముసలోళ్ళు పెద్ద వయసు గర్వాలు 2 ఉంటే వాళ్ళకు కొద్దిగా నడుముగాడ పట్టుకుని స్లీపరు బస్సు కాబట్టి జరిపించిన దానికి వాళ్ళకు కొద్దిగా అనీజీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ యాక్టివ్ బాగా రిలాక్స్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు హైదరాబాద్కి. మిగతా ప్రయాణికులు కూడా బస్సు ఓనరు, బస్సు డ్రైవరు కలుసుకొని ఆర్టీసీ బస్సులో ఎక్కించి వాళ్ళకు వాళ్ళ సామాన్లందరినీ పికప్ చేసుకొని పంపించేశారు. బస్సు యజమానులు కూడా తొందరగా స్పందించేసి క్లీనరు వీళ్ళంతా అందరినీ దింపేసినారు. మేము ఎస్పీ సార్ గారు ఇమ్యూనిటీ జరిగితేనే మా ఎస్బీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సారు, మా ఏఎస్పీ మేడం జాన్పాల్ మేడం గారు ఇమ్యూనిటీ వెళ్ళి చెత్తగతులకు సహాయ సహకారం అందించమంటే మా తాలూకా సి ఈశ్వరయ్య గారు, ఆర్ఐ బాబురావు గారు వచ్చి మా పోలీస్ వెహికల్లో ప్రయాణికులందరినీ ఎక్కించుకొని బస్టాండ్లో మా జిల్లా ఎస్పీ సారు సునీల్ సార్ చెప్పినట్టు వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సు ఎక్కించి పంపించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లకి బస్సు ఎక్కేసి వెళ్ళిపోయారు. బస్సు కూడా పరిస్థితి కొద్దిగా మొత్తం డ్యామేజ్ అయిపోయిన ముందర డ్రైవరు చెక్ చేశాను. డ్రైవర్ చెక్ చేస్తే ఏం ఆల్కహాల్ సేవించలేదు. బండి అయితే అతను లాక్ 80లో ఉందని చూపించాడు. నేను కూడా ఎంఈ ఇన్స్పెక్టర్ సార్కి మా ఏఎస్పీ చెప్పినట్టు మొత్తం చెకప్ చేపిస్తాను, బండి కండిషన్ ఎట్లుందని చెప్పేసి. నా పేరు ఈరారెడ్డి ఉంది. మేము తిరుపతి నుంచి హైదరాబాద్ పోతున్నాము. ముంగట టైర్ బెస్ట్ అయింది, రైట్ సైడ్ది బెస్ట్ ఆగి గుంతలో వచ్చింది. మళ్ళీ నంద్యాల పోలీసులు వచ్చింది, అన్నీ హెల్ప్ చేశారు. అన్ని కస్టమర్కి పోయి ఆర్టీసీ బస్సుకి తీసుకొని పోయి ఆర్టీసీ బస్సుకి ఎక్కించినాము. అన్నీ సేఫ్టీ ఉన్నారు. ప్యాసింజర్కి ఎవరికి దెబ్బ తగలేదు, నాకు ఏం కాలేదు.
నంద్యాల పోలీసులు వచ్చి సాయం చేశారు.